హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము రైతు బజార్కి వెళ్తున్నాం. ఈ వీడియో చివరిలో ఒక టిస్ట్ ఉంటది, మిస్ అవ్వద్దు. అది వెళ్తుంటే డీమార్ట్ కనబట్లేదు. మా మేడం గారు ఆపండి డీమార్ట్ లోకి వెళ్దాం అన్నారు. మీకు తెలియదే ఉంది, వెళ్తే బోర్డు డబ్బులు లాగేస్తారు. అది రైతు బజార్కి వచ్చాం. ఇక్కడ బళ్ళు పెట్టడానికి అసలు ఖాళీ ఉండదు. మా అదృష్టం కొలిది ఖాళీగా ఉంది. ఎందుకంటే మేము వచ్చిందే లేటుగా వచ్చాం కాబట్టి. లోపల కూడా కొద్దిగా విశాలంగా ప్రశాంతంగా బాగుంది. అదిగోండి ఇంకెళ్ళిపోతుంది మా మేడం గారు. బేరం ఉండదు బాబు అన్నా సరే బేరం ఆడడానికి రెడీగా వెళ్ళిపోతుంది. ఇంకంతే. వాళ్ళ దగ్గర 1 కేజీ ఉల్లిపాయ ఉన్నదంటే వాళ్ళు 10 కేజీల ప్రాణాలను తోడేస్తుంది అన్నమాట. మీరే చూస్తారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అదిగోండి కొండకు వచ్చినప్పుడు కొనాలి కదండి. ఎక్కడి నుంచి కొంటారు, ఎంత కొంటారు, ఎలా కొంటారు అని అలా ఎంక్వైరీ అడుగుతుందండి. ఆయన ఏమో కొంటే కొనమ్మా లేకపోతే వెళ్ళవమ్మా అంటున్నారు. ఇదిగో టమాటాలు ఆయన అయిపోయాడు. అదిగో ఆయన అంటున్నాడు, ఏమ్మా ఏడుతున్నావా లెక్కెడుతున్నావా అని అడుగుతున్నాడు. ఒక్కసారిగా చాకుగా చూసుకుని మళ్ళీ ఆవిడ పని ఆవిడదే. నువ్వేమైనా చెప్పు నేను ఏడతాను అని చెప్పేసి బంగారం కూడా ఇలా ఏరుంటారేమో. అదిగోండి కొత్తిమీర దగ్గరికి వచ్చారండి. ఆవిడేమో కోపంగా చూస్తుంది. ఎందుకంటే ఇవిడి టమాటాలు లేనప్పుడు పక్కనే ఉందండి. ఇవిడి కొత్తిమీర అమ్మేవాడి అంటది, ఏమ్మా కొత్తిమీర ఏడుతున్నావా లేదంటే తలలో పేలు చూస్తున్నావా అన్నామంటే షాక్ గా చూసిందండి. మళ్ళీ ఇంకా ఆవిడ పని ఆవిడదే. ఇంకా దొండకాయలకు వచ్చారండి. ఇంకా దొండకాయలు ఆయన మనసులో అనుకుంటున్నాడు, అయ్య బాబాయ్ నేను బుక్ అయిపోయినరా బాబు. అరగంట బట్టి ఆడుతుందండి. ఇంకా అవే ఏరిందండి. ఇంకా ఆయన బాబు వెళ్ళిపోమ్మా నువ్వు కొన్నావులే గాని అని తిట్టుకుంటున్నాడు. ఇంకా అయినా సరే ఆవిడ పని ఆవిడదే. ఏంటి ఇంకెక్కడి నుంచి మెల్లిగా అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి. కానీ అన్ని రకాలు దొరుకుతున్నాయండి ఈ మార్కెట్లో. ఇంకా అలా మొత్తానికి మెల్లిగా సామాన్లన్నీ కొనుక్కుని ఇంకెళ్ళిపోదామని బయలుదేరదామంటే ఇంకా 4 రౌండ్లు వేయించిందండి ఆవిడ. అమ్మాయి వెళ్ళిపోదామంటే అదిగో బొబ్బాయికాయలు డ్రాగన్ ఫ్రూట్ అంట, అవి కొందామని. అవి మనకి ఎందుకమ్మా, అయ్యి చైనా వాళ్ళు తింటారు, మనం మామూలుగా జాంకాయలు బొబ్బాయికాయలు తిందాం కావాలితే అంటే లేదు కొందామని. అదిగో పైనాపిల్ కూడా ఉన్నాయి, అది కూడా తిందాం అంటది. ఇంట్లో ఉన్నాయమ్మంటే వినట్లేదురా అంటే కొను అంటది. ఏం చెప్తాం పదా అన్నాం. ఇందాక టిస్ట్ ఒకటి అన్నాను కదా, ఇక్కడే ఉంటది టిస్ట్, తర్వాత చెప్తానుండి. ఈ తాటి ముంజులు కొనమంటది రొట్టెలు వేసుకోవడానికి. ఆడేమో తిట్టుకుంటున్నాడు, కొన్నావులే కొనే బేరం కాదని. మళ్ళీ డీమార్ట్ చూసి వెళ్దాం అన్నది. లేదు బాబు వెళ్ళిపోదాం ఇంకా మనకి ఎందుకని ఎలా వచ్చేస్తుంటే. ఎందుకు టిస్ట్ ఏంటని అంటారా, మేము కొన్న బ్యాగ్ మర్చిపోయామండి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి పరిగెట్టామండి. నేను ఒక్కనే వెళ్ళి ఆ బ్యాగ్ తెచ్చానండి. ఆ తాటి ముంజులు బేరం ఆడాం కదండి, ఆ కుర్రోడి దగ్గర ఉందండి బ్యాగ్. నిజంగా చాలా జాగ్రత్తగా దాచేయండి పాపం. మేము వెళ్ళేదాకా భద్రంగా ఉందండి. మా మేడం గారు ఇంకా బ్యాగ్ చూడగానే పరిగెట్టుకుని వచ్చింది. ఓ పక్కన భయం, ఓ పక్కన సంతోషం. అమ్మయ్య దొరికిందిరా బాబు అని. నా భయం ఏంటంటే మళ్ళీ వెళ్ళి 2 గంటలు ఏరాలి కూరగాయలని చెప్పి భయం అండి. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.